నేనే అర్చన. నేనొక మోడల్ని. మీరు చూస్తున్నది మోడల్ హెల్త్. పోయిన ఎపిసోడ్లో నేను మీతోటి డైట్ గురించి మాట్లాడాను. డైట్ చేస్తున్నప్పటికీ ఫిట్ గా ఉండాలి. అదే హ్యూమన్ బాడీకి చాలా మంచిది. ఒక మోడల్ గా ఉండడం వల్ల నాకెక్కువ టైం ఉండదు. అంతేకాకుండా నేను జిమ్ కి వెళ్ళలేను. కాబట్టి నేను ఇంట్లోనే చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తాను. అవి మీకిప్పుడు నేర్పిస్తాను. రిహార్సల్ చేసేటప్పుడు లేదా ఎప్పుడైనా కొంచెం బ్రేక్ టైం నాకు దొరికినప్పుడు, అదే ముందు చెప్పినట్టు రిహార్సల్ టైంలో లేదా ఇంట్లో ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు, ఏ పని చేయకుండా ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయొచ్చు కదా. నేను ముందుగా మీకు ప్లాంక్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూపిస్తాను. మీ ఎల్బో మీద మీ వెయిట్ నుంచండి. మీ బాడీని పైకి రేస్ చేయండి. మీ బట్ బాడీ లెవెల్లో ఉండాలి. 1 నిమిషం వరకు ఇలాగే ఉండాలి. ఈ ప్లాంక్ ఎక్సర్సైజ్ మీ కోర్లో బాగా పనిచేస్తుంది. మీ బ్యాక్ ని బాగా స్టెబిలైజ్ చేస్తుంది. మీకు బాగా స్టమక్ ఫ్లాట్ గా ఉండాలంటే మిగతా ఎక్సర్సైజెస్ చేయడం కంటే ఈ ఎక్సర్సైజ్ చేయడం చాలా శ్రేష్టమైనది. మీ బాడీ బాగా స్ట్రెంగ్తీగా ఉండాలని మీరు అనుకుంటే దానికి పుషప్ ఎక్సర్సైజ్ మంచిది. ఈ ఎక్సర్సైజ్ ఇంచుమించుగా ప్లాంక్ ఎక్సర్సైజ్ లాగే ఉంటుంది. దీన్ని మీరు నీస్ మీద బేసే చేస్తే మంచిది. మీ చెస్ట్ ని చిన్ ని బాగా పుషప్ చేస్తే చాలు. ఏవేవో ఎక్సర్సైజ్ చేయడానికి బదులుగా ఈ పుషప్ ఎక్సర్సైజెస్ చేస్తే మీ అప్పర్ బాడీకి చాలా మంచిది. మీరు చాలా బలంగా ఉంటారు. మీ ఆర్మ్స్ కూడా మంచిది. వీటిని మీరు రెగ్యులర్ గా ఫాలో చేయండి. మీకు టోన్ లెగ్స్ కావాలంటే దానికి వాల్స్ ఇచ్చే చాలా మంచిది. గోడ నుంచి 2 అడుగులు దూరంగా నుంచోవాలి. అలాగే కిందికి స్లైడ్ చేశారంటే మీ నీస్ ఇంకా మీ నడుం 90 డిగ్రీస్ యాంగిల్లో ఉంటాయన్నమాట. 1 నిమిషం ఇదే పొజిషన్లో ఉండండి. మీకు చాలా మార్పులు కనిపిస్తాయి. ఇదే నా ఎక్సర్సైజెస్ టిప్స్. ఇప్పుడు మీరు ఎక్సర్సైజెస్ చేయకుండా ఉండరనుకుంటా. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత కలుద్దాం.